సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎంకి ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జనజాతర సభ ప్రాంగణమంతా కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండాతో పాటు భారీ ఫ్లెక్సీలు, కటౌట్లతో ఏర్పాటు చేశారు. జనజాతర సభా వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ నుంచి మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. మరికొన్ని గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అయితే రానున్నారు. అయితే వరంగల్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి కడం కావ్య ప్రచారంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొన్నారు. అయితే ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వస్తున్న ఆ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇటు రేగొండ మండల కేంద్రంలో అయితే జనజాతర సభకు సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఇప్పటికే ఇటు జనజాతర సభకు సంబంధించి కూడా భారీ సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. సభ మీద ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు, ఇటు ముఖ్య నాయకులు కూడా ఇటు కూర్చునే విధంగా కూడా దాదాపుగా 200 మంది సభ పైన కూర్చునేందుకు కూడా పూర్తిగా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఇటు జనజాతర సభకు సంబంధించి కూడా ఇటు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డికి అయితే ఘనస్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే ఇటు భూపాలపల్లి నియోజకవర్గమే కాకుండా ఇటు పరకాల నియోజకవర్గం సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తరలించేందుకు అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భారీగా కసరత్తు చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రికి ఇటు స్వాగతం పలికేందుకు కూడా ఇప్పటికే ఇటు సభ ప్రాంగణం అంతా కూడా భారీ కటౌట్లను అయితే ఏర్పాటు చేశారు. ఆ భారీ కటౌట్ల ద్వారా కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అయితే స్వాగతం పలికేందుకు అయితే పెద్ద ఎత్తున ఇటు కటౌట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ జనజాతర సభకు సంబంధించి కూడా దాదాపుగా 50,000 నుంచి 70,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలి వస్తారంటూ కూడా ఇప్పటికే ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే ఇటు గంట వెంకటరెడ్డి అయితే మీడియాకు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ జనజాతర సభకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వస్తున్న తరుణంలో మీరు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేసిండ్రు? మా భూపాలపల్లి ఎమ్మెల్యే గారైన శ్రీ గౌరవ సత్యనారాయణరావు గారు ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా భూపాలపల్లి నియోజకవర్గం రేగొండ మా మండలానికి వచ్చి చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి వాస్తవంగా ఈ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా మా మండలానికి రావడానికి మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాట్లు గంట సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే ఈ 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు కూడా సక్సెస్ అయినాయి. ఇవాళ జరగబోయే పార్లమెంటు వరంగల్ ఎన్నికలలో కడియం కావ్యను భారీ మేయర్తో గెలిపించడానికి మా భూపాలపల్లి నియోజకవర్గానికి వెళ్ళి మా ఎమ్మెల్యే గారు కూడా 1,00,000 మేయర్ ఇవ్వాలనేది మా అందరికీ సూచించడం జరిగింది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, నిరంతరం ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకున్న వ్యక్తి గంట సత్యనారాయణ కాబట్టి గంట సత్యనారాయణ గారి మాట ఇలా సిరిస వాయించి ఇలా రేపు జరగబోయే మే 13 తారీఖు జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో కడియం కావ్య గారిని భారీ మేరతో గెలిపించడానికి మా భూపాలపల్లి నియోజకవర్గం 1,00,000 మేర ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి ఇటు జనజాతర సభను ఉద్దేశించి ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది, ఎలాంటి సమస్యల మీద మాట్లాడతారు, ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఇప్పటికే ఇటు 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆసక్తి చూసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఈ సభను ఉద్దేశించి ఎలాంటి విషయాలు మాట్లాడతారు? ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే అభివృద్ధిలో వాస్తవంగా ముందడుగు ఉన్నది. గత ప్రభుత్వం వాళ్ళ ఎమ్మెల్యేలకే వాళ్ళకు కులానికి సంబంధించిన వాళ్ళ వర్గాలకే మొదటిగా వాళ్ళకు పేట ఇచ్చి వాళ్ళు దాచుకున్న విధంగా వాళ్ళు కోట్లు సంపాదించుకున్నారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే ఇవాళ ప్రజా సమస్యల నుండి దొరల గడిలు బద్దలు కొట్టి ప్రజా పరిపాలన అనేది ఇవాళ సీఎం క్యాంపస్ నుంచి వెళ్ళి భవన్ నుంచి వెళ్ళి ఎంతోమందికి సమస్యలు పరిష్కరించిన గొప్ప వ్యక్తి. కాబట్టి రానున్న రోజులలో ఇంకా బ్రహ్మాండంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు, అభివృద్ధిలో ముందడుగులు ఉంచుతాడని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పటికే జనజాతర సభకు సంబంధించి కూడా ఇటు యూత్ కావచ్చు చాలా కమిటీలు వేశారు. సభను సక్సెస్ చేసేందుకు కూడా కమిటీలు వేసి కూడా 2 రోజులు కూడా మీరు కష్టపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంతమంది జన సమీకరణ ఉండబోతుంది, సభ ఎట్లా సక్సెస్ అవుతుంది? ఈరోజు రేగొండ మండల కేంద్రంలో
తొలిసారిగా ముఖ్యమంత్రి మా రేగొండకు రాబోతున్నాడు. ఈ సభకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ ఫెసిలిటీ కానీ, అదే చల్ల ప్యాకెట్లు, అదేవిధంగా వాలంటీర్స్ని పెట్టి దాదాపు 1,00,000 నుంచి 80,000 మంది జనాలను ఈ సభకు రావడానికి అంతా సిద్ధం చేసిండు మా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు. ముఖ్యంగా యూత్ను ఎంకరేజ్ చేసి ఈ సభకు రావడానికి గ్రామాలలో ప్రతి గ్రామ కార్యకర్తను ముఖ్య నాయకులను కలిసి అందరినీ ఏకం చేసి ఈరోజు ఈ సభను సక్సెస్ చేయడానికి ఒక 5 రోజుల నుండి మొత్తం ఇక్కడనే ఉండి ఎమ్మెల్యే గారు దీని పర్యవేక్షణలో ఈరోజు సభ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. మొత్తంగా కూడా ముఖ్యమంత్రి అయితే ఇటు రేవంత్ రెడ్డి అయితే తొలిసారిగా ఇటు ముఖ్యమంత్రి అయిన కాంచెలు కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలు అయితే భారీగా అయితే కసరత్తు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటు భారీ కటౌట్లు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూత్ ఆధ్వర్యంలో కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అయితే పార్కింగ్ సంబంధించి కావచ్చు, ఇటు వచ్చే జనజాతర సభకు వచ్చే కార్యకర్తలు కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ములుగు ఆధ్వర్యంలో ఇటు వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ కూడా ఇటు పార్కింగ్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ప్రమాదాలు జరగకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ అయితే పర్యవేక్షణలో అయితే ఏర్పాట్లు అయితే భారీగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి ఇటు కరీంనగర్ చేవలలో పర్యటించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా హుజరాబాద్ జనజాతర సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి వెళ్ళి ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు అయితే ఇటు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఇటు రేగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జనజాతర సభ వద్దకు కూడా ముఖ్యమంత్రి అయితే చేరుకుంటారు. అయితే సభను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఆసక్తికరంగా మాట్లాడతారనేది అయితే వేచి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట కూడా ఇప్పటికే ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, ఇటు మంత్రి సీతక్క, మంత్రి కొండ సురేఖ, ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇటు శాసనసభ్యులు ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క జనజాతర సభలో పాల్గొంటారంటూ కూడా ఇప్పటికే ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా ఇటు మీడియాకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా జనజాతర సభకు సంబంధించి కూడా సక్సెస్ చేసేందుకైతే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే భారీగా ఏర్పాటు చేశారు. ఇటు సభ ప్రాంగణం అంతా కూడా పెద్ద ఎత్తున ఇటు ఫ్లెక్సీలతో పాటు భారీ కట్టడలను కూడా ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డికి ఘనసభతో పలికేందుకైతే భారీగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ జనజాతర సభకు సంబంధించి కూడా దాదాపుగా 60,000 నుంచి 70,000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జనజాతర సభకు వస్తారంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. వీడియో జర్నలిస్టు రమేష్ తో హరికృష్ణ, S6 న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా స్థాపస్థలం నుండి.